వందల మందిని ఇస్తాడు. అమ్మా చెప్పండి, ఇప్పుడు ఈ రకంగా దేవుని పనిలో ముందు శ్రమ పడాలి, ఆ తరువాత నీ సంగతి దేవుడు చూడాలి. తమ్ముడా, ఇది ఫైనల్. చూడాలి, మాటలు పడాలి, తిట్లు పడాలి, దెబ్బలు తినాలి అవసరమైతే. ఎన్ని బాధలైనా పడాలి. అక్కడ మన త్యాగం, ఓర్పు, సహనం, దేవుని ఎడల మనకున్న ప్రేమ, ఆత్మరక్షణ కొరకు మన గుండెల్లో ఉన్న భారం మొత్తం నా తండ్రి చూస్తాడు. నా తండ్రి చూసి నిన్ను మెచ్చుకొని ఇక చాలు అని ఆయనకు అనిపిస్తే అప్పుడు తిప్పుతాడు జనాన్ని నీ వైపు. అప్పుడు తిప్పుతాడు. ఆ తిప్పిన నాడు నిన్ను తిట్టిన వాళ్ళు కూడా వచ్చి వందనాలు చెప్తారు. అయ్యా ఇట్లా అనుకోలేదురా. ఏబు శ్రమ కొలిమిలో ఉన్నప్పుడు కుటుంబీకులు ఎవ్వరూ రాలేదు. శ్రమ కొలిమి తీరిన తర్వాత దేవుడు వారి హృదయాలను ఏబు తట్టు తిప్పిన తర్వాత అక్క చెండ్రెండ్రు అన్నదమ్ములు అందరూ వచ్చారట. వచ్చి అందరూ ఏబుకు ఉంగరం పెట్టి, అక్కలు తమ్ముడిని పట్టుకొని ఏడ్చారు. ఎన్ని బాధలు పడ్డావయ్యా ఏబు, నీ బాధల్లో నీకేం చేయలేకపోయాను రా ఏబు, నీ బాధలన్నీ తలుచుకుంటుంటే గుండె ఆవిరైపోతుంది అయ్యా, ఎన్ని బాధలు పడ్డావయ్యా అయ్యా అయ్యా అని ఏడుస్తుంది. ఇదేందిరా, బాధల్లో ఉన్నప్పుడు వీళ్ళెవరు రాలేదు, ఇప్పుడు ఎన్నంతల ఆశీర్వాదం వచ్చిన తర్వాత ఆశీర్వాదంతో పాటు వీళ్ళ ఆదరణ అనే ఆశీర్వాదం కూడా వచ్చిందే. ఆనాడు ఈ ఆదరణ కనీసం అన్నీ పోయినా ఆదరించే వాళ్ళు లేరని ఏడ్చానే, ఆనాడు ఆదరణ కూడా నాకు దూరం అయిపోయింది. ఈనాడు అన్నిటితో పాటు ఆదరణ కూడా. అనుకొనని శ్రమలెన్నో ఎదిరించిన ఆత్మీయుల ప్రేమని. ఏమో నా ఏడుపు, నా దుఃఖము నీకు అంత ఇంపుగా ఉంటారా అనే కానీ ప్రభు, ఈ కన్నీరు అలా ధారాపాతంగా సాగని ప్రభు. ఏమనాలి? నా ఈ వేదన. అక్కడి నుంచి తిరిగా మనం ఈ మ్యాటర్ అంతటికి. నీ దెబ్బయని మౌనముగా సహింతును ప్రభువా. దేవునికి మహిమ.